మంత్రి పార్థసారథి వెల్లడిస్తున్నారు. లైవ్ చూద్దాం. కార్యకలాపాలు ఈ క్వాంటమ్ వ్యాలీ నుంచి ఏదైతే 5,000 చదరపు అడుగులు ఈ నేషనల్ నావల్ NSTLకి కేటాయిస్తున్నామో ఇక్కడ నుంచి నేవల్ అవసరాలు క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా రక్షణ అవసరాలు తీర్చబడతాయని చెప్పేసి కూడా నేను సదరంగా తెలియజేస్తాను. యామ్నాకో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు తిరుపతి జిల్లా చిల్లకూరు మరియు కోట మన గ్రామాల్లో 89,000 టన్స్ పర్ యానం గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ మరియు 0.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దశలవారీగా 1 మిలియన్ వరకు విస్తరించవచ్చు స్థాపించడానికి మరియు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ప్రాజెక్టు ఆమోదం మరియు ప్రోత్సాహకాలు విస్తరించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు ఎవరైతే డేటా సెంటర్స్ మన గిగా 1.5 గిగావాట్ 1 గిగావాట్ ఏదైతే మెగా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తారో దానికి కావాల్సిన ఎనర్జీ అవసరాలు కూడా తీర్చడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 4 కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సత్యసాయి జిల్లా అమడుగూరు మండలంలో 2 దశల్లో 6,600 మెగావాట్ ఏసీ 9,000 మెగావాట్ డీసీ సామర్థ్యంతో 29,000 మెగావాట్ అవర్ బెస్ అనుబంధంగా భారీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్నాయి. ఈ కేటాయింపులు ఇతర డెవలపర్లకు ఇప్పటికీ కేటాయించిన పునరుత్పాదక శక్తి సామర్థ్యాలకు భంగం కలగకుండా చేపట్టబడతాయి. మొదటి దశలో 16 మెగావాట్ ఏసీ 2,000 డీసీ సామర్థ్యంతో పాటు 7 గిగావాట్ అవర్ బెస్ ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు పరిధిలో ప్రైవేటు భూముల మధ్య అందుబాటులో ఉన్న రెవెన్యూ కేటాయించిన భూములను ఎకరాకు 31,000 రూపాయల లీజుతో మరి ప్రతి సంవత్సరం 5% పెంపుతో ఎగ్జిస్టింగ్ పాలసీ ప్రకారం కేటాయించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 2 నిర్ణయాలు ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనాపల్లె గ్రామాల్లో ఇప్పటికే నిర్వహించిన హద్దుల్లో 35 మెగావాట్ ఏసీ 52 మెగావాట్ డీసీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కేటాయింపు ప్రైవేట్ భూముల మధ్యలో సేమ్ పాలసీ 31,000 లీజ్. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 13 ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థుల మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద అనంతపురం జిల్లాలో 184 మెగావాట్ ఏసీ 211 మెగావాట్ డీసీ సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్టులు సేమ్ 31,000 లీజ్ గవర్నమెంట్ ల్యాండ్స్ కనుక ఇచ్చినట్లయితే 31,000 లీజ్ అమౌంట్. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 12 ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థి మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద అనంతపురం జిల్లా డి హీరే హాల్ మండలం కడలూరు అండ్ హులికల్ గ్రామాల్లో 140.8 మెగావాట్ ఏసీ 211 మెగావాట్ డీసీ సోలార్ పవర్ ప్రాజెక్టుకు కేటాయింపులు సేమ్ పాలసీ. అదానీ హైడ్రో ఎనర్జీ 11 లిమిటెడ్ అభ్యర్థుల మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 3 కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2,250 మెగావాట్ సామర్థ్యంతో గండికోట 2 పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు అదేవిధంగా గండికోట 2 పిఎస్పి కోసం ప్రాజెక్టును కేటాయించేందుకు సమ్మతి తెలిపింది. ఈ ప్రాజెక్టు అమలులో సిఈఏ ఎంఎన్ఆర్ఈ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే ఉన్న మరియు ప్రతిపాదిత విండ్ అండ్ పిఎస్పి ప్రాజెక్టుల నుండి నిర్దేశిత సురక్షిత దూరం పాటించాల్సి ఉంటుంది. ఒకసారి నింపేందుకు 29.2 MCM నీరు వార్షిక ఆవిరి నష్టాల భర్తీ కోసం 2.2 MC నీటిని జలవనరుల శాఖ మార్గదర్శకాల ప్రకారం నీటి లభ్యతను బట్టి కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లా వంగర మండలం తలగం గ్రామాల్లో 12 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ఈ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత ఇంపోర్టెడ్ ఫ్యూల్స్ యొక్క ఇబ్బందులు ఏమిటో చూస్తాం.